సార్ సార్ మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు. ఆ దేవేంద్రనాథ్ అకౌంట్స్ ఫైల్ తీసుకురండి. సరే సార్. ఏంటన్నా ఏమైంది? ఏం వెతుకుతున్నారు? ఒక ముఖ్యమైన ఫైల్ రా, లాకర్ లోనే పెట్టాను. ఎక్కడ పెట్టారు? ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా ఏంటి? నాకేమి మతి మార్పు. నువ్వు వెళ్ళరా. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? మెల్లగా చూడండి, నేను వెతుకుతాను. ఏంటన్నా ఫైల్ దొరికిందా? అది నాకు తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్తున్నా. రండి. అబ్బాయేడి? వాడికి నేనా బాధ్యుణ్ణి? ఇంకా ఎంతకాలం అని? వాడేమైనా చిన్నపిల్లాడా? వాడికి పెళ్లి కూడా అయింది. బాధ్యత తెలిసిన వాడే. వస్తాడులే. ఈ ఫైల్ జాగ్రత్త జాగ్రత్త ఎక్కడైనా పెట్టు, మర్చిపోతావు. మర్చిపోకు. అత్తయ్య, ఆయన ఇంకా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆఫీస్ నంబర్ రాసి పెట్టాను, వెళ్ళి ఫోన్ చేయి. వెళ్ళు. హలో, చెప్పండి. భరత్ సార్ ఉన్నారా? బయలుదేరారు మేడం. ఓ, బయలుదేరేసారా? సరే, థ్యాంక్ యూ. ఒక్కరోజు లేట్ అయినందుకు ఈ పిల్ల ఎంత గాబరా పడుతుందో చూడండి. భోంచేస్తారా? ఇంకేమైందో. మామయ్య అత్తయ్య మీద కోప్పట్టారు. అవునా? ఏం లేదు, ఆఫీస్లో ఫైల్ కనపట్లేదు, అందుకే టెన్షన్గా ఉన్నారు. పో. ఏంటి నాన్న నీ మీద కోపడ్డారంట? వదిలేరా, ఏదో ఆఫీస్ టెన్షన్ అయి ఉంటుంది. ఆఫీసులో టెన్షన్ అయితే నిన్నారు వాళ్ళ. రేయ్, ఊరుకోరా, నీకెందుకు? నువ్వు వెళ్ళు. నీ పెళ్ళం నువ్వు ఇంకా ఇంటికి రాలేదని తెగ బాధపడిపోతోంది. ఒక్కటిచ్చానంటే వెళ్ళు వెళ్ళు. వెళ్తాంలే. పంజుడు పంజుడు. మామయ్య, పోయిన వారం కూడా ఇంటికొచ్చాడు. ఎక్కడో పెట్టి మర్చిపోయానని నాతో అన్నాడు. డబ్బులేం కాదమ్మా, ఫైల్ ఎక్కడో పెట్టి మర్చిపోయారట. ఆయన దొంగతనం చేశారని చెప్తున్నారు. ఏంటమ్మా? కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయండి. కాసేపు పడుకో. సార్ రండి. సారీ. రండి, కూర్చోండి సార్. పర్వాలేదు, నీతో కొంచెం విడిగా మాట్లాడచ్చా? ఫైల్ గురించి నీతో ఏమైనా? లేదు, మా నాన్న అలాంటి వారు కాదు సార్. అయ్యో, ఆయన గురించి నాకు తెలుసు భరత్. ఆయన గురించి తప్పుగా మాట్లాడితే అంతకంటే పాపం ఉండదు. బట్ అడగడం ఎంతైనా నా బాధ్యత. ఆయన బ్యాగ్ ఏదైనా తీసుకొచ్చారా? బ్యాగ్? ఏం బ్యాగ్ సార్?
డబ్బు ఏమైనా తీసుకొచ్చారా అని నా లేదు సార్, మీరు ఆయన ఫైల్ అమ్మేసి డబ్బు తెచ్చుకున్నారా అని అడుగుతున్నారు అంతేగా. కాదు భరత్, అడిగానంతే. ఆయన ఈ ఫైల్ పోగొట్టినందువల్ల ఈ పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ ఏమీ రావు. నిన్ను ఉద్యోగంలోంచి తీసేయాల్సి వచ్చింది. తెలిసింది సార్. ఐఎమ్ సారీ భరత్. నీకేదైనా సాయం కావాలంటే నన్ను అడుగు. సరే సార్, థ్యాంక్స్. టేక్ కేర్ భరత్. అమ్మ జాగ్రత్తరా. పడుకోలేదా? నేను ప్రెగ్నెంట్ అయ్యాను అనుకుంటాను. సూసైడ్ ఇల్లుని అందరూ అదలా మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా ఫైల్ దొంగిలించారు అది ఇదని న్యూస్ లో వచ్చింది. ఇరుగు పొరుగు వాళ్ళంతా అదలా మాట్లాడుకుంటున్నారమ్మా. అందుకే మీరు ఓ వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తే బాగుంటుంది. ఏమయ్యా, సడన్ గా ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలయ్యా? మేము భరత్ సరిగ్గానే అద్దెస్తున్నాగా. వద్దయ్యా, నేను కూడా ఇక మెదట ఈ ఇంట్లో ఉండలేను. సరే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామండి. ఎంత పనిచేశారండి ఆయన. పోనీ ప్రాబ్లం ఏంటో చెప్పారా? ఏమీ చెప్పలేదే. చెయ్యను. అమ్మా యమునా, అది అన్నయ్యకమ్మా. ఒక్క నిమిషం వెయిట్ చేయమను, అల్లుడి గారికి వేరే ఇస్తాను. మనం ఇంకోంటికి వెళ్ళిపోదామండి. ఇవాళ్ళే. మీకు ఓకేగా? నాన్న లేరు, ఉన్న ఇల్లు లేదు, చేసిన ఉద్యోగం లేదు, అంతా తలకిందులైపోయి ఈరోజు ఎక్కడున్నావు? ఏమైందండి ఇంత లేట్ అయింది? ఏం లేదు, పద. భరత్, యమున ఇంకా భోంచేయలేదు, నీకోసం వెయిట్ చేస్తోంది. ఇద్దరు భోంచేయండి. ఎందుకు ఇంతసేపు భోజనం చేయకుండా ఉన్నావు? నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు ఎవరైనా గుర్తు చేస్తూ ఉండాలా? ఇందా భోంచే. ఏంటి? ఇలా డల్ గా ఉంటే ఎలా అండి? మేమిద్దరం మిమ్మల్ని నమ్ముకునే ఉన్నాం. నేనెందుకు మా ఇంటి నుంచి వెళ్ళిపోతా అని చెప్పానంటే, నువ్వు కారణం లేకుండా చెప్పవు నాకు తెలుసు మున్నా. మనం అక్కడ ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఒక్క మాట అన్నా, చులకనగా చూసినా మీరు బాధపడతారని భయపడ్డానండి. మా ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్లే, నాకు వాళ్ళంటే ఇష్టం. కానీ వాళ్ళందరికంటే నాకు మీరిష్టం. నాకు పుట్టపోయే బిడ్డకి నా వాళ్ళందరూ కావాలి. అందుకే నేను నిన్నేమీ అడగలేదు కదేమన్నా. అదే ఇంకా బాధగా ఉంది. మా అమ్మ నుదుటి మీద బొట్టు లేదు. నేను తండ్రిని కాబోతున్నాను, కనీసం నవ్వలేకపోతున్నా. నువ్వు ప్రెగ్నెంట్వి, నిద్రపోవడానికి మంచి చోటు కూడా లేదు. ఏమండి, మీరే ఏడిస్తే నేను ఇవన్నీ భరించలేకపోతున్నానేమన్నా, తట్టుకోలేకపోతున్నాను. మా నాన్న మీతోనే కొంచెం క్లోజ్ గా ఉండేవారు. మీతో ఏమైనా చెప్పారా? ఇలా చేసుకోవడానికి ముందు మీకు ఏమైనా చెప్పారా? లేదు భరత్, నాకేం చెప్పలేదు. అంటే ఆ ఫైల్ కి సంబంధించి మీతో ఏమైనా చెప్పారా? అలాంటిదేం లేదు. ఏమండి, పెట్టె కదులుతోందండి, ముట్టుకొని చూడండి. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మన లైఫ్ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ముందులా లేదు, నాకు అర్థం అవుతుంది. కానీ అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూనే ఉంటే ఎలా? మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలని మిస్ అయిపోకూడదు కదండి. మా నాన్న ఈ పని ఎందుకు చేశారో నేను తెలుసుకోలేకపోయాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎంతో మందిని అడిగాను. ఆయన 25 ఏళ్లు పనిచేసిన ఆఫీస్, ఈ లోకం, ఆయన ఒక దొంగ అనడం విని నా పాటికి నేను నా లైఫ్ చూసుకోలేకపోతున్నానేమన్నా. నా చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలను నేను పట్టించుకోలేకపోతున్నా.
నీ మనసు బాధపడేలా ప్రవర్తించుంటే నన్ను క్షమించు. లేదండి, నేనా మాట. లేదు, పర్లేదు. ఏమండి, ఒక్క నిమిషం. ఏమండి, కొంచెం ఆగండి. పిచ్చా నీకేమన్నా? కడుపులో బిడ్డతో ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నా మీద కోపంతో లంచ్ బాక్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందుకే. నీ మీద కోపడ్డమే నాకు తెలియదేమన్నా. నీ మీద కోపడి ఎక్కడికి వెళ్తాను చెప్పు. మీ వాలకం చూస్తే అలా అనిపించలేదు. నా చిన్న చిన్న సంతోషాలు మొత్తం నువ్వే ఏమన్నా. సరేరా. ఏమిటి, ఏం చేస్తున్నారు మీరు? ఇంట్లో దింపేస్తాను. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏ, నా పెళ్ళానే ఎత్తుకెళ్ళేది.